హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. జరగబోయే ఎస్ఎస్సి అలానే రైల్వే ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం రీజనింగ్ మాక్ పేపర్ని సాల్వ్ చేయబోతున్నాం. సెట్ 5 రీజనింగ్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. టోటల్ 25 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి తగ్గట్టు నేను క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్ పేపర్ నేను సాల్వ్ చేయబోయేది CGL 2023లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సికి సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అలానే రైల్వేకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ NTPC గ్రూప్ డి ALP టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్నారో, అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియోలో క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మనం ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ఫటాఫట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ కనిపించే క్వశ్చన్ మీరు చూడండి, మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. క్వశ్చన్లో చూడండి ఏం చెప్తున్నారు. మిర్రర్ ప్లేస్ అట్ ద రైట్ సైడ్. మిర్రర్ని ఇలా రైట్ సైడ్ పెట్టారంట. రైట్ సైడ్ పెట్టినప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది అంటున్నారు. చెప్పాలి, జాగ్రత్తగా గమనించండి. మీరు చూస్తే కనుక ఇది లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది. లెఫ్ట్ సైడ్ టాప్లో ఇది ఇప్పుడు ఏమవ్వాలంటే లెఫ్ట్ ఉన్నది రైట్కి వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ టాప్కి రావాలి. రైట్ సైడ్ టాప్లో ఉందా? లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. రైట్ సైడ్ టాప్లో ఉందా? లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. రైట్ సైడ్ టాప్లో ఉందా? ఉంది. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఉందా? లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. మరి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఫటాఫట్. ఒక్కసారి ఈ క్వశ్చన్లో చిన్న మార్పు ఉందన్నమాట. మీరు ఈలోపు దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి ఒకసారి. ప్రతి ఒక్కరు లైవ్ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా దీనికి ఆన్సర్ కమెంట్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్ చూస్తున్నారో అందరూ కూడా కమెంట్ చేయాలి. ఫటాఫట్ కమెంట్ చేయాలి. అందరూ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? అందరూ కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఫటాఫట్ కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి? లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. మొబైల్ బుక్ డిజిటల్ డివైస్. మొబైల్ బుక్ డిజిటల్ డివైస్ ఏది రైట్ ఆన్సర్? మొబైల్ బుక్ డిజిటల్ డివైస్ రైట్ ఆన్సర్ ఏమిటి? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏ చెప్పాలి. మనకి మొబైల్ బుక్ డిజిటల్ డివైస్ ఈ 3 వర్డ్స్కి సంబంధించి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమిటి అని కమెంట్ చేయాలి. ఇక్కడ కనిపించే 3 వర్డ్స్కి సంబంధించి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి. ఫటాఫట్ కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కమెంట్ చేయాలి. దీనికి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏంటి? మొబైల్ బుక్ డిజిటల్ డివైస్. మొబైల్ బుక్ డిజిటల్ డివైస్ ఒక్కసారి చూడండి. మీరు గమనిస్తే ఇది మొబైల్, ఇది బుక్. ఎందుకంటే మొబైల్కి బుక్కి ఎలాంటి సంబంధం ఉండదు. మొబైల్ వేరు, బుక్ వేరు. అందుకని మొబైల్కి బుక్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి వాళ్ళ మధ్యలో నో. కాబట్టి మొబైల్ దూరంగా, బుక్ దూరంగా వేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వర్డ్ డిజిటల్ డివైస్. అంటే డిజిటల్ డివైస్ అంటే మొబైల్ డిజిటల్ డివైసా లేకపోతే బుక్ డిజిటల్ డివైసా? మీ అందరూ తెలుసు మొబైల్ అనేది డిజిటల్ డివైస్. మరి అన్ని మొబైల్స్ డిజిటల్ డివైసా? కొన్ని మొబైల్ డిజిటల్ డివైసా? మొబైల్స్ అన్నీ కూడా డిజిటల్ డివైసే కదా, అవునా కదా? అందుకనే ఆన్సర్ ఏమవుతుందంటే ఇది, అవునా కదా? ఇది మొబైలు, ఇది బుక్కు, అర్థమైందా? ఇది డిజిటల్ డివైస్, అర్థమైందా? మొబైల్స్ అన్నీ కూడా డిజిటల్ డివైస్. ఆప్షన్ 1 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు గమనించండి నీట్గా. ఇందులో మీరు చూడొచ్చు మనకి 2 సెట్స్ ఇచ్చారు. ఈ 2 సెట్స్లో ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో తెలుసుకోవాలి. ఈ 2 సెట్స్లో అదే లాజిక్ని ఫాలో అవుతూ దీనికి ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. కమెంట్ చేయాలి. అందరూ కూడా కమెంట్ చేయాలి ఏమొస్తుంది దీనికి ఆన్సర్ అని చెప్పాను. ఇక్కడ మీరు గమనించండి నీట్గా. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే ఈ రెండిట్లో ఒక లాజిక్ అప్లై చేశారు. అది లాజిక్ ఏంటో తెలిస్తే అదే లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేయండి అని అంటున్నారు. అర్థమైందా? కమెంట్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఈ ఫస్ట్ నెంబర్ని చూసారా? ఫస్ట్ నెంబరు, ఈ ఫస్ట్ నెంబర్ని డివైడ్ బై 2. ఫస్ట్ నెంబర్ని డివైడ్ బై 2 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 + 8 3 + 8 చేసామనుకో 11 వస్తుంది. షబాష్, సరిపోయిందా? 3 + 8 చేస్తే 11 సరిపోయిందా? సేమ్ టు సేమ్ అనండి. ఇక్కడ మొబైల్ ఇక్కడ ఏముంది? 2 ఉంది, అవునా కదా? ఈ 2ని మళ్ళీ డివైడ్ బై 2 చేసామనుకోండి, 2 / 2 1 కదా. 1 ప్లస్ ఇక్కడ ఒక 1 ఉంది. ఈ 2 కలిపితే మనకి 2 వస్తుంది. షబాష్, సరిపోయింది కదా? ఎస్ ఆర్ నో? అంటే ఫస్ట్ నెంబర్ని మనం డివైడ్ బై 2 చేసి ఆ వచ్చిన వాల్యూని, ఫస్ట్ నెంబర్ని డివైడ్ బై 2 చేస్తే వచ్చిన వాల్యూని దీనికి యాడ్ చేయడం ద్వారా మనకి కావాల్సింది వచ్చేస్తుంది, అవునా కదా? మరి ఇప్పుడు సేమ్ టు సేమ్ దీన్ని చూడండి. 6 / 2 6 / 2
+7 అవునా కదా. మరి గమనించండి 6ని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 3 వచ్చుద్ది. 3 + 7 అంటే ఎంత 10 అవునా కదా. సో ఆప్షన్లో 10 ఉండాలి. 10 అంటే ఆప్షన్ 2. షబాష్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. మీరు గమనించాలి ఈ క్వశ్చన్ పేపర్ ఎగ్జాక్ట్ గా 2023 SSC CGL లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు, షబాష్. మిగిలిన విద్యార్థులు కూడా అందరూ కూడా ఆన్సర్స్ కామెంట్ చేస్తూ ఉండాలి. మీకు వచ్చిన ఆన్సర్స్ రైట్ రాంగ్ నేను చూస్తూ ఉంటాను. లైవ్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఈ క్లాస్ నచ్చితే ఒక్కసారి వీడియో లైక్ చేయండి. ఆల్మోస్ట్ 300 మంది దాకా స్టూడెంట్స్ లైవ్లో ఉన్నారు. ఒక్కసారి అందరూ కూడా ఒకసారి లైక్ బటన్ని హిట్ చేయండి ప్రతి ఒక్కరు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. XR XGR TKN POG LSF $DAX మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చుద్ది, ఇది మనకు కావాలి. ఓకేనా. ఒక్కసారి ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్సర్ ఏమొస్తుందో ఫటాఫట్ కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి. కమెంట్ చేయండి ఒకసారి. ఒకసారి చూడండి. జీ నుంచి కే అంటే ఎంత వస్తుంది చెప్పండి. +4 HIJK అవునా కదా, +4. సేమ్ అలానే K+4, K తర్వాత LMNO ఓకేనా. సేమ్ అలానే O+4 చేస్తే S+4 చేస్తే మధ్యలో రావాలి S+4, ఎందుకంటే మనం మధ్యలో చూస్తాం కదా. S+4 చేసి చెప్పండి. W కదా, W, కానీ ఇక్కడ ఏముంది V ఉంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇదిగో W, ఇదిగో W, ఇదిగో W. ఎస్, అన్ని చోట్ల కూడా W ఉంది. సో ఆన్సర్ అనేది ఈ మూడిట్లో ఏది అవడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఎస్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి. ఏ నుంచి ఇలా రివర్స్లో వెళ్తున్నారు. రివర్స్లో ఏ నుంచి జే అంటే సారీ F నుంచి జే. ఇక్కడ కూడా చూడండి. F నుంచి జే అంటే ఏమైపోతుంది చెప్పండి. ఇలా రివర్స్లో వెళ్తే +4 కదా, అవునా కదా. ఇక్కడ J+4 ఎన్నేనా, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి N+4 ఆరే కదా. మరి ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు X+4 చేయాలి. X+4 చేస్తే ఏమొచ్చి చెప్పండి. X+4 చేస్తే లాస్ట్లో ఏమో చెప్పండి. X+4 చేస్తే YZAB రావాలి, లాస్ట్లో B రావాలి. ఇది కూడా లాస్ట్లో B ఉంది. ఇక్కడ కూడా లాస్ట్లో B ఉంది. ఇక్కడ లాస్ట్లో B లేదు, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా. ఇప్పుడైతే ఇది ఆన్సర్ అవ్వాలి, ఇది ఆన్సర్ అవ్వాలి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్లో H ఉంది, ఇక్కడ G ఉంది. మరి ఫస్ట్లో H వచ్చుద్దా G వచ్చుద్దా అది మనకు తెలియాలి, అవునా కదా. ఫస్ట్లో H వచ్చుద్దా లేకపోతే G వచ్చుద్దా అది మనకు తెలియాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూస్తే LP అన్నప్పుడు LP చూడండి, ఇది కూడా +4 కదా. ఇలా వెళ్తున్నప్పుడు +4 అవునా కదా. P+4 చేస్తే T అవునా కదా. ఆ లెక్కలో మనం D+4 చేస్తే ఏమొచ్చి చెప్పండి. D+4 చేస్తే ఏమవుతుంది చెప్పండి. EFGH కదా, H. ఇది కూడా ఇక్కడ H లేదు, G ఉంది. మరి అప్పుడు H అంటే ఇదే కదా, ఆప్షన్ 2 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్. బ్లడ్ రిలేషన్ గమనించండి. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాము. మనం చెప్పిన షార్ట్ కట్ని ఉపయోగిస్తే కనుక మీరు ఫటాఫట్ 2 సెకండ్ల ఆన్సర్ పెట్టగలుగుతారు. A% B means A is the daughter of B అంటే A B యొక్క కూతురు. A = B అంటే A is sister of B అంటే A B యొక్క సోదరి. $B means A is father of B అంటే A B యొక్క తండ్రి. ఇక్కడ మనకి E = F = G $H = I అని చెప్పారు. దెన్ హౌ ఈస్ G రిలేటెడ్ టు E? ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి అని చెప్పాను. అందుకని మనకి Gకి ఈకి అడుగుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే E అనే వాళ్ళు Gకి ఏమవుతారో తెలిస్తే క్వశ్చన్ ఏమడుతున్నానంటే హౌ ఈస్ G రిలేటెడ్ టు E? G ఏమవుతారని క్వశ్చన్. అర్థమైందా. మనం మన షార్ట్ కట్ ప్రకారం ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి కాబట్టి ఫస్ట్ ఈ జీకి ఏమవుతారో తెలుసుకుంటే ఆటోమేటిక్గా జీ ఈకి ఏమవుతారని చెప్పడం చాలా సింపుల్ అవుద్ది. అందుకని చూడండి. ఈక్వల్ టు అంటే ఏమిటి? ఈక్వల్ టు అంటే సిస్టర్, అవునా కదా. వీళ్ళెవరో సిస్టర్, మళ్ళీ సిస్టర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తాము? సిస్టర్ వాళ్ళ సిస్టర్ని సిస్టర్ అనే పిలుస్తాము, అవునా కదా. సిస్టర్ వాళ్ళ సిస్టర్ని సిస్టర్ అనే కదా. సోదరి వాళ్ళ సోదరి అంటే మనకి కూడా సోదరే కదా. అంటే ఎఫ్ అనే వాళ్ళు జీకి సోదరి, మరి ఎఫ్ అనే వాళ్ళు ఈ అనేవాళ్ళు జీకి సోదరి. ఈ జీకి సోదరి అన్నప్పుడు క్వశ్చన్ ఏమడిగిందంటే జీ ఈకి ఏమవుతారో అన్నారు. మరి జీ ఈకి అయితే బ్రదర్ అవ్వాలి లేకపోతే సిస్టర్ అవ్వాలి.
అది మెయిలా ఫీమేల్ అంటే తెలుస్తుంది. ఇప్పుడు జీ మెయిలా ఫీమేలా, జీ డాలర్ అంటే ఏంటి, జీ డాలర్ అంటే ఫాదర్, అంటే జీ అనే అతను ఎవరు, జీ అనే అతను మెయిల్ పర్సన్. మరి జీ మెయిల్ పర్సన్ కాబట్టి ఆబ్వియస్లీ అప్పుడు జీ ఈకి ఏమవుతారంటే బ్రదర్ అవుతాడు, బ్రదర్, అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమిటి, బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డైస్ కి సంబంధించిన క్వశ్చన్. ఇది విద్యార్థులందరూ కూడా చూడాలి. ఓపెన్ డైస్, ఇది ఓపెన్ డైస్. మీ అందరికి తెలుసు ఓపెన్ డైస్ వచ్చినప్పుడు ఎలా ఇలాంటి క్వశ్చన్స్ ని 2 సెకండ్స్ లో ఆన్సర్ పెట్టాలి అని నేను మీకు నేర్పించాను. ఓపెన్ డైస్ కి సంబంధించిన క్వశ్చన్. ఓపెన్ డైస్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ ప్లేసెస్ అనేవి ఆపోజిట్ అని ఆల్రెడీ మనం చెప్పాము. ఆల్టర్నేట్ అంటే ఒక ప్లేస్ వదిలి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, అదే ఆల్టర్నేట్ ప్లేసెస్ ఆర్ ఆపోజిట్. అలా ఇది ఒక ఓపెన్ డై. ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే ఆపోజిట్ టు 1, ఒకటికి ఎదురు ముఖం ఏమిటి అన్నారు. మీరు గమనించండి, ఇదిగోండి 1, అవునా కదా. మరి ఆల్టర్నేట్ అన్నప్పుడు ఒక ప్లేస్ వదిలి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి 1కి ఒక ప్లేస్కి వదిలి ఇంకో ప్లేస్కి వెళ్తాను, ఇక్కడ ఏం లేదు. ఇటు వెళ్ళొచ్చు కదా, ఒక ప్లేస్ వదిలేశాను అంటే ఒక వరుస మొత్తం వదిలేసి నెక్స్ట్ వరుసకి వెళ్తున్నా. నెక్స్ట్ వరుసకి వెళ్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది, 2 కనిపిస్తుంది. అంటే 1కి ఆపోజిట్ ఎవరు, 1కి ఆపోజిట్ ఎవరు అంటే 2 అని చెప్తాము. అర్థమైందా. ఇది మీరు గమనిస్తే కనుక ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. షవల్ స్కూప్. మరి షవల్ స్కూప్ కి రిలేషన్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి రిలేషన్లో ఏది ఆన్సర్ అంటున్నారు. షవల్ అనే దాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే జనరల్గా మనం ఏదైనా తవ్వుతున్నప్పుడు ఒక గుంట లాంటిది దాని కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము. అందుకనే షవల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ దేనికోసం ఉపయోగిస్తామంటే ఇలా డిగ్ చేయడం కోసం అనమాట, ఓకేనా. అందుకనే షవల్ ఇలా స్కూప్ తీయడం కోసం అనమాట, అర్థమైందా. అండ్ ఐస్ క్రీమ్ స్కూప్ అంటూ ఉంటాం కదా, లేదా డిగ్ చేస్తుంటాం కదా, వాటిని అనమాట. అలా షవల్ అనే ఇన్స్ట్రుమెంట్ స్కూప్ తీయడానికి ఉపయోగిస్తాం. మరి సేమ్ టు సేమ్ అలానే లివర్ కట్ట కాదు, చీజిల్ గ్రిప్పా కాదు, హ్యామర్ ఐరనా కాదు, స్పానర్ గ్రిప్. ఈ స్పానర్ ఎందుకు ఉపయోగిస్తామంటే గ్రిప్ కోసం అనమాట. స్పానర్ ఎందుకు ఉపయోగిస్తాం, గ్రిప్ కోసం. అందుకని దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి 2 మీకు కనిపిస్తే కనుక ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి 2 సెట్స్ ఉన్నాయి. ఈ 2 సెట్స్లో ఒకే లాజిక్ ఫాలో అవుతున్నారు. ఆ లాజిక్ ఏంటో మనం చెప్పాలి. సేమ్ లాజిక్ని ఉపయోగిస్తూ కింద ఉన్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటి అని అడుగుతున్నారు. అర్థమైందా. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. ఇక్కడ మీరు నీట్గా చూడాలి, చూసి దీనికి ఆన్సర్ ఏమవుతుందో చెప్పాలి. ఈ రెండిట్లో ఒకటే లాజిక్ ఫాలో అవుతున్నారు. ఆ లాజిక్ ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకుని అలాంటి లాజిక్ ఫాలో అవుతూ కింద ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటో మనం చెప్పాలి. అర్థమైందా. ఎస్ షబాష్, అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే లైవ్లో అందరూ కూడా చెప్పాలి. ఒకసారి చూడండి, ఈ 15 ఈ 41, 15 41 2 యాడ్ చేయండి చెప్పండి. 15 + 41, 15 + 41 చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి, 56. ఈ 56ని మనం బై 2 చేసామనుకోండి ఎంత వస్తుంది చెప్పండి. అప్పుడు 56ని బై 2 చేస్తే 28 వచ్చిందా. 56ని బై 2 చేస్తే 28. ఓకే. నెక్స్ట్ సేమ్ అలానే ఈ 19 ఈ 45 యాడ్ చేయండి. 19 + 45 చేసామనుకోండి అప్పుడు మనకి 64 వస్తుంది. 64ని బై 2 చేస్తే 32 వస్తుంది. 32 అవునా, వచ్చింది కదా మధ్యలోది. ఎస్, సేమ్ టు సేమ్ అలానే ఇదే లాజిక్ ఫాలో అవుతూ ఏ ఆప్షనో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. చూడండి, 16 + 43 చేసి డివైడ్ బై 2 చేసి 28 వస్తుందా, రావట్లా, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 24 + 55 చేసి డివైడ్ బై 2 చేసి 38 వస్తుందా, రావట్లా, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 22 + 48 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది, 70 వస్తుంది. 70ని డివైడ్ బై 2 చేసామనుకోండి 35 వస్తుందా లేదా, ఎస్ వస్తుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఎంబెడెడ్ ఫిగర్ దాగి ఉన్న చిత్రము. ఈ క్వశ్చన్ ఏంటి, ఎంబెడెడ్ ఫిగర్ దాగి ఉన్న చిత్రము. ఒక్కసారి నీటి గమనించండి. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమన్నారంటే ఈ బొమ్మలో కనిపించే బొమ్మలో ఒక పార్ట్ ఇక్కడ ఉందంట. ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటి అని అడుగుతున్నారు. ఈ కనిపించే బొమ్మలో ఒక పార్ట్ ఈ ఆప్షన్స్లో ఉంది, అది ఏమిటి అన్నారు. హిడెన్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము. ఆన్సర్ ఏంటో చెప్పాలి మీరు. లైవ్లో ఉన్నందరూ కూడా కమెంట్ చేయాలి. షబాష్ షబాష్. ఎస్ చాలా మంది స్టూడెంట్స్ లైవ్లో ఉన్నారు. కమెంట్ చేయాలి, ఆన్సర్స్ కమెంట్ చేయాలి. షబాష్ షబాష్ షబాష్. ఒక్కసారి కమెంట్ చేయాలి. మీరు ఈ బొమ్మలో కనిపించే దాంట్లో మీకు ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కనిపించుద్ది, సేమ్ ఇలాంటి బొమ్మలో ఉన్న ఒక భాగము, అది ఏమిటి అనేది మీరు కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారి కమెంట్ చేయండి. ఫటాఫట్ 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 కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారి నీటి గమనించండి. ఒక్కసారి నీటి గమనించాలి. ఒకసారి చూడండి. ఒకసారి ఇది లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒకసారి చూడాలి. మీరు నీటి గమనిస్తే కనుక
మనకు తెలుస్తుంది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్ లైవ్లో ఉన్న అందరూ లైవ్లో ఉన్న అందరూ కూడా చూడండి. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? సేమ్ టు సేమ్ ఆప్షన్ 2 అవునా కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే ఏ నెంబర్స్ని ఏ సైన్స్ని ఇంటర్చేంజ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అంటున్నారు. దానికోసం వాళ్ళు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. నెంబర్స్ మార్చుకోవాలి, సైన్ కూడా మార్చాలి. ఇదిగో 27, 81 అంటే ఈ రెండు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ మైనస్ ఈ రెండు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అలా ఏ ఆప్షన్ కండిషన్ సాటిస్ఫై అవుద్ది ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ 27, 81 మారిస్తే ఈ 27 ప్లేస్లోకి 81 వచ్చుద్ది, 81 ప్లేస్లోకి 27 వచ్చుద్ది. మరి 27 9లో పోతుందా? ఎస్ పోతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి 31, 27 అంటే ఈ 31 ప్లేస్లోకి 27, 27 ప్లేస్లోకి 31. ఇక్కడ మల్టిప్లికేషనే కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదు. నెక్స్ట్ 3, 4 ఈ 3 ప్లేస్లోకి 4, 4 ప్లేస్లోకి 3. ఇక్కడ డివిజన్ ప్లస్ అంటున్నారు. అంటే ఈ డివిజన్ ప్లేస్లోకి ఏమవ్వాలి? ఈ డివిజన్ ప్లేస్లోకి ప్లస్ రావాలి. ఇగో డివిజన్ ప్లేస్లోకి ప్లస్ రావాలి, ప్లస్ ప్లేస్లోకి డివిజన్ వెళ్ళిపోవాలి. అవునా కదా? మరి ప్లస్ ప్లేస్లోకి డివిజన్ వెళ్ళిపోతే అప్పుడు ఇవి క్యాన్సిలేషన్ అవుతాయా? ప్లస్లో డివిజన్ వెళ్ళిపోతే ఓకే. 27, 29 ప్లస్ మైనస్. ఇగో 27 ప్లేస్లోకి 27, 9 27 ప్లేస్లోకి 9 ప్లేస్లో 27 ప్లస్ మైనస్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే ఒక్కసారి మనం ట్రై చేద్దాం. ట్రై చేసి ఇక్కడ అసలు ఏది అవడానికి సాటిస్ఫై అవడానికి కండిషన్ ఉందో చూద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ 27, 81 అన్నప్పుడు ఈ 27 ప్లేస్లో 81 పెట్టాలి, ఈ 81 ప్లేస్లో 27 పెట్టాలి. ఒకసారి ఫస్ట్ మనం 31 × 3 చేసామనుకోండి 93 వచ్చుద్ది. 93 మైనస్ 81 × 4 చేస్తే ఎప్పుడైతే మనం 81 × 4 చేస్తామో చూడొచ్చు మీరు ఇక్కడే మీకు ఆల్రెడీ 324 వస్తుంది. అవునా కదా? ఇది మైనస్ వాల్యూ. ఇది మనం సింప్లిఫై చేసినా సరే 27/9 అంటే ఇది 3 కదా. అంటే మనం సింప్లిఫై చేసినప్పుడు మనకి మైనస్ వాల్యూ రావాలి. కానీ ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నెగిటివ్లో వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అవడానికి ఛాన్సే లేదు. ఓకేనా? ఫస్ట్ వన్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ప్లస్ మైనస్ మారుస్తాము. ఎంత ప్లస్ మైనస్ మార్చినా సరే ఇక్కడ ప్లస్ వచ్చుద్ది, ఇక్కడ మైనస్ వచ్చుద్ది. ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర 324 ఉంది. ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే మనం చాలా పెద్ద నెంబర్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఏమో 126 ఉంది. అంటే అది ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 31, 27 ఈ 31 ప్లేస్లో 27 ప్లేస్లో 31 ప్లస్ బదులు మైనస్. ఇక మైనస్ ఉన్న చోట ప్లస్ ఉన్న చోట మైనస్. ఇది పెట్టామనుకోండి 27 × 3 చేస్తాము, ప్లస్ 31 × 4 చేస్తాము. ఇది మల్టిప్లై అయిన తర్వాత యాడ్ చేస్తే ఈ నెంబర్ ఆల్రెడీ చాలా పెద్ద నెంబర్ అయిపోద్ది. ఇప్పుడు దీంట్లో నుంచి 81/9 అంటే 9 కదా. 9 తీస్తే 126 వచ్చుద్దా? రాదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా పెద్ద నెంబర్ ఇది. అందుకనే సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? మళ్ళీ మొత్తం అంతా సబ్స్టిట్యూట్ చేయకూడదు, టైం వేస్ట్ అది. 3, 4 ఇగో 3 ప్లేస్లో 4 పెట్టండి, 4 ప్లస్లో 3 పెట్టండి. డివిజన్ ప్లస్ మార్చుకోమంటున్నారు. ఇవి డివిజన్ ప్లస్ ప్లస్ ఈ ప్లస్ చోటన డివిజన్ పెట్టమంటున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఇది మల్టిప్లై చేస్తే మన దగ్గర ఇది 124 వచ్చుద్ది. మైనస్ ఈ 27 × 3 చేసామనుకోండి ఎంత వస్తుందంటే 111 వస్తుంది. అవునా కదా? 111 వస్తుంది. డివైడ్ బై చేస్తే ఇది ఎంత వస్తుందంటే 80 డివైడ్ బై చేస్తే ఇది 90 వస్తుంది. ఇది క్యాన్సిల్ అవ్వదు కదా. అవునా కదా? క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనకి ఆన్సర్ డెసిమల్లో వచ్చుద్ది. అంటే ఆప్షన్ 3 కూడా అవ్వదు. మరి ఇక మిగిలిపోయింది ఏమిటంటే ఆప్షన్ 4. ఖచ్చితంగా ఆప్షన్ 4 ఆన్సర్ అవ్వాలి. ఈ క్వశ్చన్ చూడండి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయండి ఈ క్వశ్చన్కి. ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు గమనించవచ్చు ఆడ్ పేర్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఒకేలా ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏమిటి అని అడుగుతున్నారు. అర్థమైందా? 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఒకేలా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటో కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. ఒక్కసారి చూడండి, నేనేం చేస్తానంటే ఈ 2 ఉంది కదా, ఈ 2ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 2ని స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి? 2ని స్క్వేర్ చేస్తే 4 వచ్చుద్ది. అవునా కదా? నేను ఈ 4కి ఇంటూ 4 చేశాను అనుకోండి, అప్పుడు నాకు 16 వచ్చుద్ది. అవునా కదా? 2ని స్క్వేర్ చేస్తే 4, దాన్ని ఇంటూ 4 చేస్తే 16 వచ్చుద్ది. సేమ్ టు సేమ్ అలానే 5 ఉంది కదా, 5ని స్క్వేర్ చేస్తే 25, దాన్ని మనం ఇంటూ 4 చేసామనుకోండి మనకి 100 వచ్చుద్ది. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది చూడండి, 3ని స్క్వేర్ చేస్తే 9, 9ని ఇంటూ 4 చేస్తే 36 వస్తుంది. అవునా కదా? సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ 7 ఉంది కదా, 7ని స్క్వేర్ చేస్తే మనకి 49 × 4 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 49 × 4 చేస్తే 49 × 4 చేస్తే మనకి 196 వస్తుంది. కానీ ఇక్కడ ఏముందంటే 186 ఉంది. మరి ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 4
డిఫరెంట్. అర్థమైందా? ఆప్షన్ 4 డిఫరెంట్. ఇది చూడండి, ఇది పేపర్ కటింగ్ ఫోల్డింగ్ సంబంధించిన అనమాట. ఇలా పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేసిన తర్వాత ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. నేను మీకు బొమ్మ కనిపించడం కోసం జూమ్ చేస్తున్నాను. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి ఈ బొమ్మ కనిపించడం కోసం నేను మీ అందరికీ ఒక్కసారి జూమ్ చేస్తాను. ఓకే, ఎస్, ప్రతి ఒక్కరు నీట్గా చూడొచ్చు. ఇది మన బొమ్మ. ఫస్ట్ ఈ పేపర్ మనకి ఇలా ఉంది, దాన్ని ఇలా మనం ఫోల్డ్ చేసాము, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసాము, ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసాము, కట్ చేసి ఓపెన్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది అంటున్నారు. కట్ చేసి ఓపెన్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? మీ అందరూ తెలుసు, ఎప్పుడైతే ఈ పేపర్ని ఇలా ఓపెన్ చేస్తామో, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మిర్రర్ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. మిర్రర్ ఇమేజ్. ఓకే, నిలువుగా ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్, అడ్డంగా ఓపెన్ చేస్తే వాటర్ ఇమేజ్. అవునా కదా? మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, కానీ టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ వాటర్ ఇమేజ్లో మాత్రం టాప్ బాటమ్ అవుద్ది, బాటమ్ టాప్ అవుద్ది, కానీ లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు. అవునా కదా? మరి అలా చూసినప్పుడు ఇది పైకి, ఇది లెఫ్ట్కి ఓపెన్ అయినప్పుడు ఏమవుద్దంటే ఇలా వచ్చుద్ది, ఇలా. అవునా కదా? ఇలా ఓపెన్ అయినప్పుడు. పైకి ఓపెన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇవి రివర్స్ అయిపోతాయి. రివర్స్. ఓకే, ఇలా ఇవి రివర్స్ అయిపోతాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ చూసుకోండి ఒకసారి. ఇలా ఆప్షన్ ఏది కనిపిస్తుందో చూడండి. ఇగో ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి, ఇగో రెండు ఆపోజిట్. ఇక్కడ ఏంటి, ఇక్కడ సర్కిల్ వచ్చేసింది కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇది. అవునా కదా? ఒక్క నిమిషం. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్లే వస్తాయి. ఇక్కడ ఏమవుద్దంటే మనకి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అవునా కదా? ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి, సేమ్ అని కూడా ఆపోజిట్ ఉండాలి. ఇదిగో ఇక్కడ చూడండి, ఆపోజిట్, ఇది ఆపోజిట్, ఈ రెండు ఆపోజిట్ ఉండాలి, ఈ రెండు ఆపోజిట్ ఉండాలి. కానీ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇగో ఆపోజిట్, ఇది ఆపోజిట్, ఇది ఆపోజిట్. శబాష్, ఇది సరిపోయింది. అవునా కదా? ఇక్కడ చూడండి, ఈ రెండు మళ్ళీ సేమ్ ఉన్నాయి కాబట్టి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిక్షనరీ ఆర్డర్లో పెట్టాలి మనం ఇక్కడ వీటిని. డిక్షనరీ ఆర్డర్లో పెడితే ఆన్సర్ ఏమొచ్చుద్ది అంటున్నారు. డిక్షనరీ ఆర్డర్లో పెడితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక మీరు చూడొచ్చు, స్టార్టింగ్ 3 లెటర్లు ఏబిఎస్ అన్నింటిలో కామన్గా ఉన్నాయి. స్టార్టింగ్ 3 లెటర్లు కామన్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇక్కడ యు ఉంది, ఇక్కడేమో టీ ఉంది, ఇక్కడేమో ఓ ఉంది, ఇక్కడేమో టీ ఉంది, ఇక్కడేమో ఓ ఉంది. మరి మీ అందరూ తెలుసు వీటిలో ఫస్ట్ ఏం వస్తుంది? వీటిలో ఫస్ట్ ఏం రావాలి చెప్పండి? ఓ రావాలి ఫస్ట్, ఓ. అవునా కదా? ఇవి ఓ రావాలి. యూటీఓలో ఓ ఫస్ట్ రావాలి. మరి ఓ అంటే ఇది కూడా ఇక్కడ ఉంది. అవునా కదా? మరి ఓలో 2 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ చెక్ చేసుకుంటే ఎల్ ఫస్ట్ రావాలి కదా, ఎల్. అవునా కదా? అంటే ఇది ఫస్ట్ ప్లేస్లో వచ్చుద్ది, ఇది సెకండ్ ప్లేస్లో వచ్చుద్ది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అంటే 4, 6 కనపడాలి. ఇక 4, 6 కనిపిస్తాయి కదా ఫస్ట్లో. ఆప్షన్ 4 ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఆడ్ 1 చెప్పాలి. ఆడ్ 1 ఇక్కడ కనిపించే 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఏమిటి అని అడుగుతున్నాను మనల్ని. ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది ఏమిటో చెప్పాలి. ఓకే, 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఏమిటి అనేది మనం కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కామెంట్ చేయాలి. 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ డిఫరెంట్ ఉంది, అది ఏమిటి అని మనం చెప్పాలి. ఇది జెడ్, ఇది కొంచెం చిన్నగా కనిపిస్తుంది, మళ్ళీ మీరు అది డిఫరెంట్ అనుకుంటారేమో, సరి చేస్తున్నాను. ఓకే, అది మీరు ఇక్కడ సిరీస్ని బట్టి చూడండి డిఫరెంట్గా ఏది ఉందని. ఇగో F+1 చేస్తే జీ, ఇది ఇక్కడ +3 చేస్తే జే, జేకి +6 చేస్తే పి వచ్చింది. A+1 బి, B+3 ఈ, E+5 ఇక్కడ. అవునా కదా? ఇక్కడ +1 +3 +5, ఇక్కడేమో +1 +3 +6 ఉంది. మరి ఇక్కడ చూడండి, T+1 U+3 X+5 సి. అవునా కదా? ఇక్కడ +1 +3 +5. అవునా కదా? సేమ్ ఇక్కడ కూడా చూడండి, V+1 W+3 Z+5 ఈ. అవునా కదా? అంటే మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆప్షన్ అర్థమైందా? ఫస్ట్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది. ఎందుకు ఇక్కడ ఏమైందంటే +1 +3 +6 ఉంది. అవునా కదా? కానీ మిగిలిన ఈ మూడిట్లో మీరు చెక్ చేస్తే కనుక ఈ మూడిట్లో ఏముందంటే మనకి +1 +3 +5 ఉంది. అవునా కదా? మరి ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 1 డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ +1 +3 +6 వచ్చింది కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాజికల్ వెన్ డయాగ్రామ్ సంబంధించి ఇక్కడ ప్లేయర్ ఇచ్చారు. గమనించండి, ఇక్కడ ప్లేయర్ ఇచ్చారు, క్యాప్టెన్ ఇచ్చారు, కోచ్ ఇచ్చారు.
ప్లేయర్, కెప్టెన్, కోచ్. ఈ మూడిట్లకి సంబంధించి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్. ప్లేయర్, కెప్టెన్, కోచ్. ప్లేయర్, కెప్టెన్, కోచ్ డిఫరెంట్. ఇక్కడ ఈ డిఫరెంట్ వర్డ్స్కి సంబంధించి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ అని చెప్పాలి. మీ అందరికీ తెలుసు ప్లేయర్, కెప్టెన్, కోచ్. మీరు చూసుకుంటే కనుక, గమనిస్తే కనుక, ఇదిగోండి, ఇది ప్లేయర్. ప్లేయర్ వేరు, కోచ్ వేరు. ప్లేయర్ వేరు, కోచ్ వేరు. ఓకేనా? ప్లేయర్ వేరు, కోచ్ వేరు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కోచ్ కింద ఉండే వాళ్ళు వెళ్ళి ప్లే చేయరు కదా, అవునా కదా? అందుకని ప్లేయర్ వేరు, కోచ్ వేరు. కోచ్ ఒకప్పుడు ప్లేయరు, కానీ ఎప్పుడైతే కోచ్ అనే స్థానంలోకి వస్తారో అప్పుడు ప్లేయర్ వేరు, కోచ్ వేరు. నెక్స్ట్ క్యాప్టెన్ అన్నారు. మీ అందరూ తెలుసు క్యాప్టెన్ కూడా ప్లేయరే, అవునా కదా? అంటే అందరూ క్యాప్టెన్స్ ప్లేయర్లే కదా, మరి అందరూ క్యాప్టెన్లు ప్లేయర్లే కదా. అందుకనే ఆల్ క్యాప్టెన్, ప్లేయర్, కోచ్ అనేవాళ్ళు సపరేట్గా ఉంటారు. మరి ఆన్సర్ ఏమో చెప్పండి. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక సిరీస్కి సంబంధించింది. నేను జూమ్ చేస్తున్నాను, మీ అందరికీ నీట్గా కనపడాలనే ఉద్దేశంతో జూమ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటి? ఇది 1, 2, 3, 4 ఇలా ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏమిటి? కింద ఆప్షన్స్లో మీరు చూసి జాగ్రత్తగా ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి. నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్ ఫటాఫట్ కమెంట్ చేయాలి. ఒక్కసారి మీ నీట్గా గమనించండి. 2L ఆపోజిట్లో ఉన్నాయి, 2L ఆపోజిట్లో ఉన్నాయి, 2L ఆపోజిట్లో ఉన్నాయి, 2L ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు 2L అనేవి మీరు చూస్తే కనుక ఇలా ఆపోజిట్లో ఉండాలి. ఎలా, అవునా కదా? 2L ఇలా ఆపోజిట్ ఉండాలి. ఇగో 2 కింద ఉంది, L పైన ఉంది. 2 పైన, L కింద, ఇలా ఇలా ఉన్నాయి కదా. 2L ఇలా ఆపోజిట్లో ఉండాలి. ఇగో 2L ఇక్కడ ఇలా ఆపోజిట్లో ఉన్నాయి, కానీ 2L అసలు ఇక్కడ లేవు అసలు. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో 2L ఇలా ఆపోజిట్లో ఉండాలి, ఆపోజిట్లో లేవు, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 2L ఆపోజిట్లో ఉండాలి, ఆపోజిట్లో ఉన్నాయి. ఓకేనా? అంటే ఈ 2 ఆప్షన్లో ఒకటి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. మీరు దేన్నైనా చూసి గమనించవచ్చు. నేను ఈ 2L ఆపోజిట్లో కనపడుతున్నాయి కాబట్టి ప్రతి దాంట్లో నేను ఈ 2L చెక్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం L2ని బేస్ చేసుకుని మనం 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాము. ఈ 2 ఆప్షన్స్లో రైట్ ఏ చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఓ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఓ ఇక్కడికి వచ్చింది. ఓ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఓ ఇక్కడికి వచ్చింది. అంటే ఏమైంది? ఫస్ట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఏమో రైట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ రావాలి. ఇదిగోండి ఓ ఇక్కడ కనిపిస్తుంది. ఓ, అవునా కదా? ఓ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎస్ ఆర్ నో? ఓ కనిపించిందా? ఎస్ ఆర్ నో కనిపించింది కదా. ఓ ఆప్షన్ 1 ఆన్సర్ అయిపోద్ది. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. లైవ్లో ఉన్నందరూ కూడా కమెంట్ చేయాలి. 24, 2, 81, 3, 375 ఏమిటి అంటున్నారు. ఓకేనా? 24 అయితే 2 వచ్చిందంట, 81 అయితే 3 వచ్చిందంట, 375కి అయితే ఏమొచ్చుద్ది అన్నారు. అక్కడ లాజిక్ అని తెలుసుకుని ఆన్సర్ అని కామెంట్ చేయండి. ఎస్, షబాష్, రైట్ ఆన్సర్, షబాష్. ఒక్కసారి గమనించండి, ఇక్కడ లాజిక్ ఏంటో గమనించండి జాగ్రత్తగా. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా గమనించాలి. ఇక్కడ మీరు చూడండి, ఈ 24 ఉంది కదా, ఈ 24ని మనం ఏం చెప్పొచ్చు అంటే 2 + 4 అని చెప్పొచ్చా? 2 + 4 డివైడెడ్ బై 3. 2 + 4 డివైడ్ బై 3 చేస్తే 2 వస్తుంది. 2, అవునా కదా? నెక్స్ట్ అలానే ఈ 81 ఉంది కదా, 81. ఈ 81ని 8 + 1 డివైడ్ బై 3. 8 + 1 డివైడ్ బై 3 చేస్తే ఏమొస్తుంది? 3 వస్తుంది. 3, అవునా కదా? వచ్చిందా? మరి సేమ్ అలానే ఈ 375 కూడా మీరు యాడ్ చేయండి. 3 + 7 + 5 చేస్తే 15 వచ్చుద్ది. 15ని డివైడ్ బై 3 చేస్తే ఏం రావాలి? 5 రావాలి. 5. ఎస్ ఆర్ నో? మరి ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇందులో మీట్ దెమ్ నౌ అంటే EL, CN, AH అన్నారు. నెవర్ మీట్ ఎలోన్ అంటే CN, SM, UV అన్నారు. నాట్ ఎలోన్ నవ్ అంటే AH, SM, RT అన్నారు. మనల్ని ఏమడుతున్నారంటే నాట్ దెమ్కి కోడ్ ఏమిటి అన్నారు. ఒక్కసారి చూడండి, నాట్ దెమ్ అన్నప్పుడు ఇదిగోండి దెమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా దెమ్మ కనపడుతుందా? ఇక్కడ కాకుండా ఇంకెక్కడా కూడా దెమ్మ కనిపించలేదు. అందుకనే మనకి దెమ్మకి సంబంధించి ఈ మూడిట్లో ఒకటి ఉండాలి. EL, CN, AH. EL, CN, AH. ఇక్కడ EL లేదు, CN లేదు, AH లేదు. రాంగ్ ఆన్సర్. EL ఉంది ఇక్కడ, ఓకేనా? ఇది ఓకే. EL ఉంది ఇక్కడ CN ఉంది. ఓకే, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నాట్ ఎక్కడ ఉందో చూడండి. నాట్ మీరు జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి నాట్.
ఓకేనా, ఇది కూడా నాట్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉందా, నాట్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడా కూడా లేదు. ఓకేనా, ఇప్పుడు నాట్ అంటే ఏహెచ్ కానీ ఎస్ఎం కానీ ఆర్టీ కానీ ఉండాలి. ఏహెచ్ కానీ ఎస్ఎం కానీ ఆర్టీ కానీ, ఏహెచ్ కానీ ఎస్ఎం కానీ ఆర్టీగా ఉందా, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఏహెచ్ కానీ ఎస్ఎం కానీ ఆర్టీగా ఉందా, ఆర్టీ ఉంది అంటే ఆన్సర్ ఛాన్స్ ఉంది. ఏహెచ్ కానీ ఎస్ఎం కానీ ఆర్టీగా ఉందా, లేదు అంటే ఆన్సర్ ఏమవ్వాలి ఇంకా, ఇక మనకున్న ఒకే ఒక్క అవకాశం ఆప్షన్ 3 ఆన్సర్ అయిపోద్ది. ఇదిగోండి, ఇది కూడా ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించింది. ఇది కూడా ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము ఎంబెడెడ్ ఫిగర్ చెప్పాలి. ఇదిగోని ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది, సేమ్ దీంట్లో దాగి ఉన్న బొమ్మ కింద ఉన్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్, అది ఏమిటి అని అడుగుతున్నారు. ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము. లైవ్లో ఉన్న అందరూ కూడా చెప్పాలి. షబాష్, ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ చెప్పండి సార్. దీపిక, ఏ ఎగ్జామినేషన్ దీపిక? ఎగ్జామినేషన్ కూడా చెప్పాలి. ఆల్రెడీ మనకి పాతప్పుడు కొన్ని వీడియోస్ చేసాం. ఎస్ఎస్సీ ఎంటీఎస్కి అయితే కనుక కట్ ఆఫ్ లెంత్ వచ్చాయని ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. ఈ క్వశ్చన్ చెప్పాలి, ఎంబెడెడ్ ఫిగర్ గురించి చెప్పాలి. ఎస్ షబాష్. ఎస్, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడియో ఉపయోగపడుతుంది సార్, నాకు ఈ క్లాస్ ఉపయోగపడుతుంది అంటే ఒక్కసారి వీడియో లైక్ చేయండి. షబాష్. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా లైక్ చేయాలి వీడియోస్ని. ఇదిగోండి, ఈ బొమ్మలో ఒక పార్ట్ ఇక్కడ కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఒక ఆప్షన్లో ఉందంట. అది ఏమిటి అని అడుగుతున్నారు. మీరందరూ కూడా లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి చూసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. లైవ్లో ఉన్నందరూ కూడా ఫాస్ట్గా ఫటాఫట్ కమెంట్ చేయాలి. ఇది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మీరు నీట్గా జాగ్రత్తగా గమనిస్తే కనుక ఒక్కసారి చూడొచ్చు. ఇదిగోండి మీరు చూడండి, ఇదిగోండి మీరు జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది ఒక్కసారి మీరు చూడొచ్చు. సేమ్ టు సేమ్ ఇలాంటిది మనకి కనిపిస్తుంది కదా, ఆప్షన్ 3. ఎస్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో వాళ్ళు ఏమనంటే ఇక్కడ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. ఈ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏంటి, ఈ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏది కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటున్నారు. నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏది కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అంటున్నారు. ఒక్కసారి మీరు ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి. నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఏది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 5, 20 నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. ఇదిగో ఇక్కడ 5 ప్లేస్లోకి 20 వచ్చుద్ది, 20 ప్లేస్లోకి 5 వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే 5 ప్లేస్లోకి 20 వచ్చుద్దో 20 × 15/3. ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం చూడండి. ఇలా సింప్లిఫై చేస్తే 15 బాట్మాస్ రూల్ ఫాలో అయినప్పుడు 15/3 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 5. నెక్స్ట్ 20 × 5 100 ప్లస్ 5 - 9 చేస్తే 4 వచ్చుద్దా, రాదు. ఎక్కడో మనది 100లోకి వెళ్ళిపోయింది, 4లోనే ఉంది అంటే ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా, ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 15 20 మార్చాలి. ఈ 15 ప్లస్లో 20, 20 ప్లస్లో 15. ఎప్పుడైతే 20 వచ్చుద్దో 20ని మనం 3తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదు అంటే ఆన్సర్ డెసిమల్లో వచ్చుద్ది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇదేంటి 394 ఏంటి, ఓకే సారీ ఇది 394 కాదు. ఒక్కసారి ఇక్కడ ఇది 4th ఆప్షన్ కాబట్టి అటు వెళ్ళిపోవాలి. 3,9 ఇది 3,9. ఓకేనా, 3,9. ఓకే, 3ని 9ని మార్చుకోమంటున్నారు. ఇదిగో 3 ప్లేస్లో 9 పెట్టుకోమంటున్నారు. ఏంటి 3 ప్లేస్లో 9 పెట్టుకోమంటున్నారు. 3 ప్లేస్లో 9 ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 15 9 ఎగ్జాక్ట్గా పోవట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్ అయిపోయాయంటే ఆటోమేటిక్గా ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది. ఆటోమేటిక్గా 420 ఆటోమేటిక్ ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది. 420 కనిపిస్తుంది కదా, ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఒకసారి మీకు కావాల్సిన ట్రై చేయండి. నేను ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాను. 5 × 15/3 ప్లస్ 20 ప్లస్లో 4 పెట్టాలి, -9 = 4 ప్లస్లో ఏం పెట్టాలి, 20 పెట్టాలి. 4 20 ఇంటర్చేంజ్ అనమాట. ఓకేనా, 15/3 బాట్మాస్ రూల్ ఫాలో అయినప్పుడు 15/3 అంటే 5 × 5 చేస్తే 25 ప్లస్ 4 చేస్తే 29 29 చేస్తే 9 చేస్తే 20 సరిపోయిందా. లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, మీరు ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. D స్పేస్ BA స్పేస్ CB స్పేస్ DCB స్పేస్ D స్పేస్ BA. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి ఒకసారి. ఈ D స్పేస్ BA అవునా కదా. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఈ D స్పేస్ BAలో ఇక్కడ మీరు చూస్తే CB ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూస్తే D స్పేస్ BA ఇలా డివైడ్ చేసుకుంటే D స్పేస్ BA అంటే ఇక్కడ ఏం రావాలి అప్పుడు, D తర్వాత C వచ్చింది కదా, అందుకే ఇక్కడ C పెడతాం చూడండి. DCBA అవునా కదా, DCBA అవునా కదా. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, CDAAC ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, ఆన్సర్ అని కామెంట్ చేయండి. నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెంబర్ సిరీస్
31, 33, 46, 60, 81 నెక్స్ట్ రావాల్సింది ఏమిటి? ఒకసారి చూడండి, 31, 33, సారీ 31, 37 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 6. 37, 49, సారీ 37, 46 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 9. 46 అలానే 60, 46, 60 అంటే డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 14. మరి 60, 81 అంటే డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 21. ఇప్పుడు ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఎవరో, అవునా కదా? ఒక్కసారి మళ్ళీ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక +3, ఇక్కడ చూడండి +5, ఇక్కడ చూడండి +7. అప్పుడు ఇది నెక్స్ట్ ఏం రావాలి? +3, +5, +7 అంటే ఇక్కడ మనకి +9 రావాలి. +3, +5, +7 కాబట్టి నెక్స్ట్ 9 రావాలి. అప్పుడు 9 వస్తే 21 + 9 అంటే ఇక్కడ 30 వచ్చుద్ది. అప్పుడు 81 + 30, 81 + 30 అంటే అప్పుడు మనకి ఏం రావాలి? 111, అవునా కదా? అంటే మనకి 111 రావాలి. 111 ఆన్సర్లో రావాలి. 111 అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఇందాక నేను చూపించాను కదా, అలాంటి క్వశ్చన్లే. ఈ రెండిట్లో ఒకటే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి మనం తెలుసుకోవాలి. ఆ లాజిక్ ఏంటి తెలుసుకుంటే సేమ్ అదే లాజిక్ ప్రకారము కింద ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటో మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఈ రెండిట్లో ఒకటే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి తెలుసుకుంటే సేమ్ అదే ఆప్షన్ ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంటుంది, అదేమిటి అని మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఒక్కసారి జాగ్రత్తగా చూసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఇక్కడ 28, 65, 261, 37, 83, 342. ఓకే, ఒక్కసారి కమెంట్ చేయండి ఆన్సర్లు ఏమొస్తాయో, లాజిక్ ఏమిటి అని ఒక్కసారి కనుక్కోండి. ఒకసారి చూడండి, ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి చెప్పండి? ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 93 వస్తుంది, అవునా కదా? రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే 93. కానీ 93ని ఏం చేసినా 261 రాదు కదా. అందుకనే ఒకసారి ఈ రెండు నెంబర్స్ని డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ ఈ రెండు నెంబర్స్ డిఫరెన్స్ యాడ్ చేస్తే కుదరట్లేదు, డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ తీసుకుంటే అప్పుడు 65, 28, 65, 28 డిఫరెన్స్ అని చెప్పండి. డిఫరెన్స్ ఎంత అంటే 37, అవునా కదా? 65, 28 అంటే డిఫరెన్స్ ఎంత? 37. 37ని దేంతో మల్టిప్లై చేస్తే ఈ 261 రావడానికి ఛాన్స్ ఉంది. 37ని దేంతో మల్టిప్లై చేస్తే 37ని ఒకసారి చూడండి, 37 దేంతో మల్టిప్లై చేస్తే ఛాన్స్ ఉంది మనకి? ఈ 261 వచ్చుద్దా? 37 మల్టిప్లై చేస్తే ఓకే వస్తుందా? చూడండి ఒకసారి, 37ని మల్టిప్లై చేస్తే 37 అంటే మనకి ఛాన్స్ ఏముంది చెప్పండి? 7 అంటే ఛాన్స్ ఉందా? డిఫరెన్స్ తీసుకుంటే 37, 65, 28, అవునా కదా? 37 మనకేమైనా వస్తున్నప్పుడు ఒక్కసారి ఇక్కడ లాజిక్ ఏంటి చూడండి ఒకసారి. 37ని మనం ఏం చేస్తే 261 వస్తుందా? లాజిక్ ఏంటి ఒక్కసారి చూడండి, చూసి లాజిక్ ఏంటి ఒక్కసారి చెప్పండి. ఒకసారి 261 - 65 చేయాలా? ఒకసారి చూడండి, ఏదో వేరే లాజిక్ చెప్తున్నారు స్టూడెంట్. ఒకసారి ఈ 261 - 65, 261 - 65 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 261 - 65 చేస్తే 196 వస్తుంది, అవునా కదా? 196 అంతేనా? 196 అంటే 196ని ఏం చేయాలి? దీన్ని ఇప్పుడు 7తో డివైడ్ చేయండి. 7తో చేస్తే ఏమొస్తుంది? 7 2 times 14, 7 8 times 56 సరిపోయిందిగా? చూడండి ఒకసారి, ఇప్పుడు ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోయింది? 28 times క్యాన్సిల్ అయింది. 28 times, అవునా కదా? అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకుని 7తో డివైడ్ చేస్తే 28 వచ్చింది. సేమ్ టు సేమ్ అలానే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండు మధ్య డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ తీసుకుంటే ఇది వచ్చింది కదా. సేమ్ ఎలానే డిఫరెన్స్ తీసుకోండి. 342, 283, 342, 283 డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి? డిఫరెన్స్ తీసుకుంటే 269 వస్తుందా? 259 వస్తుందా? ఓకేనా? 259 వస్తుందా? ఇప్పుడు సేమ్ అలానే 259 డివైడ్ బై 7 చేయండి. 7 3 times 21, 7 times 49, అవునా కదా? సరిపోయిందా లేదా? డిఫరెన్స్ తీసుకుని డివైడ్ బై 7.
డిఫరెన్స్ తీసుకుని డివైడ్ బై 7. మరి సేమ్ అలానే చూడండి ఒకసారి ఎక్కడ సరిపోతుందో. డిఫరెన్స్ తీసుకుని డివైడ్ బై 7, డిఫరెన్స్ తీసుకుని డివైడ్ బై 7 13 వస్తుందా? డిఫరెన్స్ తీసుకుని డివైడ్ బై 7 చూడండి ఇక్కడ 393 మైనస్ 42 చేసామనుకోండి 351 వస్తుంది. డివైడ్ బై 7 చేస్తే ఇది రాదు, అవునా కదా? నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూస్తే ఇది 41492 అంటే ఇది ఎంత వస్తుంది? 322, అవునా కదా? 322 డివైడ్ బై 7 చేయండి. 7 4 టైమ్స్ 28 అంటే ఇంకా మనకు 4 మిగిలిపోతుంది. 7 6 టైమ్స్ 42 సరిపోయిందిగా. సరిపోయింది చూడండి, ఇక్కడ సరిపోయింది. ఇక్కడ చూడండి, సరిపోయింది ఇక్కడ చూడండి. 40 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, అవునా కదా? ఎస్ సరిపోయింది. ఆప్షన్ 7 6 టైమ్స్ 42. ఎస్ 7 6 టైమ్స్ 42 కదా, సరిపోయింది కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిరీస్ బేస్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్ బేస్ క్వశ్చన్. జాగ్రత్తగా ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి ఒకసారి. నేను మీకోసం జూమ్ చేస్తున్నాను. ఇది ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటి? ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏమిటి? ఈ సిరీస్లో ఫటాఫట్ కామెంట్ చేయండి ఆన్సర్ ఏమొస్తుందో. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఒక్కసారి, ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటో చూసి ఒకసారి కమెంట్ చేయండి. జాగ్రత్తగా గమనించి ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ, ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటో కమెంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 ఆ నెక్స్ట్ రావాల్సింది ఏంటి? ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ హార్ట్ సింబల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అవునా కదా? మళ్ళీ అప్పుడు ఏమవుద్ది? ఇటు వెళ్ళిపోవాలి కదా. ఇటు వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఒకటి ఉంది వెళ్ళిపోయేది, ఇక్కడ ఒకటి ఉంది, మిగతా దగ్గర లేవు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇలా వచ్చింది ఇక్కడికి, మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చింది, ఇటు మళ్ళీ ఇటు వచ్చింది, అవునా? లేదంటే ఇంకెలా చూడొచ్చు దీన్ని? ఒకసారి మీరు గమనించండి. SFRA, ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఒకసారి ఏ ప్లేస్ చూడండి. ఏ ఫస్ట్ కింద ఉంది, తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ కింద ఉంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి రావాలి. అంటే ఈ ప్లేస్లోకి ఏ రావాలిగా. ఇగో ఏ వచ్చింది. ఇగో ఇక్కడ ఏ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఓకేనా? అక్కడ ఏ లేదు కదా, అందుకని రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక ఎఫ్ ఎక్కడ ఉంది? ఎఫ్ పైన ఉంది, కిందకి వచ్చింది, పైన ఉంది, కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళాలిగా. అంటే ఈ ప్లేస్లో ఎఫ్ ఉండాలిగా. ఎఫ్ ఇగో ఇక్కడ ఎఫ్ లేదు, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇది కానీ అది కానీ అవ్వాలి, ఓకేనా? నెక్స్ట్ ఆర్ కింద ఉంది, ఆర్ పైకి వెళ్ళింది, ఆర్ తర్వాత మధ్యలోకి వచ్చింది, ఆర్ ఈ చివరికి వచ్చింది, అవునా కదా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఇదేనవ్వాలి, అవునా? ఇప్పుడు ఇందా నేను చెప్పిన లవ్ సింబల్ చూడండి. ఈ లవ్ సింబల్ హార్ట్ సింబల్ చూస్తే కనుక ఈ హార్ట్ సింబల్, ఈ హార్ట్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇప్పుడు ఇటు కానీ వెళ్ళడానికి స్కోప్ ఉండాలి. ఇలా వచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది, ఇటు వెళ్ళకూడదు కదా, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్. ఇది ఎనాలజీ టైప్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఆరెంజ్ వచ్చేసరికి FIQEWU అని ఇచ్చారు, మ్యాంగో వచ్చేసరికి PIQER అని ఇచ్చారు, యాపిల్కి ఏమవుతుంది అంటున్నారు, ఓకేనా? ఒకసారి మీ నీట్గా గమనించి ఇక్కడ లాజిక్ ఏంటో చూడండి ఒకసారి. ఈ లాస్ట్ లెటర్కి +1 చేస్తే ఫస్ట్ లెటర్ వస్తుందిగా, సెకండ్ లాస్ట్ లెటర్కి +2 చేస్తే సెకండ్ లెటర్ వస్తుందిగా, అవునా కదా? సేమ్ ఇక్కడ కూడా అలా చూడండి. ఓకి +1 చేస్తే P, జీకి +2 చేస్తే I. మరి ఇక్కడ సేమ్ అలానే ఈకి +1 చేస్తే ఫస్ట్ లెటర్ రావాలి, ఈకి +1 చేస్తే F, ఎల్కి +2 చేయాలి, ఎల్కి +2 చేస్తే N రావాలి. అంటే ఫస్ట్లో FN ఉండాలి. ఇగో FN ఫస్ట్లో ఉండాలి. FN ఫస్ట్లో ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఉంది, FN ఫస్ట్లో ఒకటే ఆప్షన్ ఉంది. ఇది ఆన్సర్ అవుతుంది, మిగిలినవన్నీ రాంగ్ ఆన్సర్.